వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నారా చంద్రబాబు నాయుడు హయాంలో అధిక ధరలకు విద్యుత్ కొన్నాడు. విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్థాయిలో అవినీతి జరిగింది. డిస్కామ్లు కూలిపోయాయి. ప్రజల నెత్తిన భారం పడింది. అయినా తాము చేసింది బ్రహ్మాండం అని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు అని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కాబట్టి 2014లోనే ఆయన ఎంతకు సోలార్ విద్యుత్ కొనుగోలు చేశాడు? యూనిట్ ₹6.99, అంటే దాదాపుగా ₹7 యూనిట్కి ఆ రోజు ఆయన విద్యుత్ కొనుగోలు చేసి పీపీఏ చేసుకున్నాడు. 2016లో దాదాపుగా ఈ పీపీఏలు 1500 మెగావాట్ల మేర జరిగాయి. కాబట్టి నువ్వు చేసుకున్నటువంటి రేట్లు ₹5.10 దగ్గర నుంచి దాదాపుగా ₹5.10 దగ్గర నుంచి ₹6.90 వరకు ఈరోజు నువ్వు చేసినటువంటివి ఒక్కసారి చూస్తే మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి యూనిట్కి గరిష్టంగా ₹3.74 నుంచి ₹4.84 వరకు చెల్లించాడు. ఇదైతే మరి సోలార్ విద్యుత్ అయితే 2014లో చేసుకున్నదైతే ₹6.99 లెక్కన చేసుకున్నాడు. 2016లో దాదాపుగా పీపీఎల్ 1500 మెగావాట్ల మీద జరిగాయి. ఆ తర్వాత సెకీ వచ్చి ₹2.49కి మేము తగ్గిస్తాము అంటే సిగ్గైనా లేకుండా ఆ రోజు మీరు ఇచ్చినటువంటి వాటికన్నా ఎంత తక్కువ ఉందనేటువంటిది మాట్లాడకుండా ఇదిగో ఇంత ఉన్నది వ్యత్యాసం ఇది ఉంది, దాని మీద ఏదన్నా జరిగిందని మాట్లాడకుండా మేమున్నప్పుడు కొన్నా సరే, అవినీతికి పాల్పడ్డా సరే, ప్రజల నెత్తిన భారం వేసినా సరే, డిస్కమ్లు కుప్పకూలిపోయినా సరే, విద్యుత్ పంపిణీ వ్యవస్థ నాశనమైపోయినా సరే, మేము చేసినటువంటిది బ్రహ్మాండం, మీరు చేసినటువంటిది అవినీతి అని మాట్లాడడానికి అసలు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం.